స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇండియన్ జియోగ్రఫీ మాడ్యూల్లో భాగంగా అసలు ఇండియన్ జియోగ్రఫీ సబ్జెక్ట్ అంటే ఏంటి, పోటీ పరీక్షల్లో ఎలా అడుగుతారు, సో ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఎలాంటి టాపిక్స్ ఉంటాయి ప్రధానంగా చూద్దాము. సో ఇప్పుడు మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూద్దాం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్టుతో పాటుగా జాగ్రఫీ కూడా కోర్ సబ్జెక్టు, ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి, క్వశ్చన్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి. సో ప్రపంచ భూగోళ శాస్త్రం, వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ స్టేట్ ఎగ్జామ్లు అయితే స్టేట్కి సంబంధించి ఉంటాయన్నమాట. అయితే వీటంటిలో కల్లా ఎక్కువ వెయిటేజు ఇండియన్ జాగ్రఫీ నుంచే ప్రశ్నలే వస్తాయి. ఈ మాడ్యూల్లో మనం ప్రతి ఒక్కటి నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం చూస్తే ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ అంటే భారత భూగోళ శాస్త్రం. భారత భూగోళ శాస్త్రం. సో భారతదేశ భూగోళ శాస్త్రం అనమాట. సో భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ ఇందులో ఎలాంటి టాపిక్స్ ప్రధానంగా ఉంటాయి. మనకి జాగ్రఫీని మనం డివైడ్ చేసుకుంటాం. ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పేసి, హ్యూమన్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఇలా ఉంటాయన్నమాట. అంటే భౌతిక భూగోళ శాస్త్రం మనం ప్రపంచ భూగోళ శాస్త్రంలో చూసాం కదా, అలా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీలో అలా డివైడ్ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ప్రిపరేషన్లో మీరు ఏం చదవాలో బాగా ఫోకస్ చేయడం కంటే కూడా ఏవి అవసరం లేదో స్కిప్ చేయాలి. అలాంటప్పుడే మీకు సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది. ఇంకొకటి, జాగ్రఫీ అంటే చాలామంది ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. జాగ్రఫీ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, ఓకే నేను కూడా అగ్రీ చేస్తాను. కానీ కొన్ని ఏరియాస్ మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో బాగా ఫోకస్ చేస్తారు. అవి నేను మన మాడ్యూల్లో నీట్గా చెప్తాను, ఈ క్లాసులంటిలో కూడా చూద్దాం. సో మనకి భారత భూగోళ శాస్త్రంలో ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రో ఉంటుందన్నమాట. బేసిక్ ఇంట్రో అంటే మన ఇండియాకి సంబంధించి, అంటే ఇండియాకి సంబంధించి సరిహద్దులు, అంటే ఎటువంటి అక్షాంశాలు, రేఖాంశాలు కావచ్చు ఈ ఇండియా భారత్కి సంబంధించి. తర్వాత నైబరింగ్ కంట్రీస్, పొరుగు దేశాలు ఆర్డర్లు చూసుకోవాలి. ఏ దేశం ఆ లెంతెస్ట్, ఆ బోర్డర్ అనేది ఎక్కువ లెంత్ ఉంది, తక్కువ లెంత్ ఉంది, ఇటువంటివి కూడా మనకి ఆర్డర్స్లో అడుగుతారు ఒక్కోసారి. తర్వాత మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, భూమధ్యరేఖ ఎంత దూరంలో ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, ఇవన్నీ ఫస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ లాగా చూసుకోవాలి భారత భూగోళ శాస్త్రానికి సంబంధించి. తర్వాత మనం డైరెక్ట్గా మన భారతదేశానికి సంబంధించి కొన్ని ఫిజికల్ డివిజన్స్ ఉంటాయన్నమాట. ఫిజికల్ డివిజన్స్, సో ఫిజికల్ డివిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. నైసర్గిక స్వరూపాలు అంటారు కదా, నైసర్గిక స్వరూపాలు అంటారు వీటిని. ఇవి మనకి ఏ ఉంటాయంటే ఫిజికల్ డివిజన్స్ అనేవి, ఒకటి హిమాలయాసు. మన భారతదేశంలో హిమాలయాస్ ఉంటాయన్నమాట. హిమాలయాలు ఉన్నాయి కదా, హిమాలయాలు ఇవి చాలా పెద్దవి మన జాగ్రఫీలో, భారత భూగోళ శాస్త్రంలో చాలా పెద్దవి. తర్వాత వచ్చేసి నార్థర్న్ ప్లెయిన్స్ అనమాట, ఉత్తర మైదానాలు. సో ఉత్తర మైదానాలు అంటాం కదా, ఉత్తర బృహత్ మైదానాలు అంటాం మనం, ఏంటారు ఉత్తర మైదానాలు. సో ఇవి ఉత్తర మైదానాలు అనమాట. తర్వాత ఏముంటాయంటే పెనిన్సులర్ ప్లాటూ. పెనిన్సులర్ ప్లాటూ అంటే ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అంటాం. అంటే మనకి దక్కన్ ప్లాటూ, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. సో పెనిన్సులర్ ప్లాటూలోనే ఉంటాయి. తర్వాత ఏముంటాయంటే కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. తర్వాత వచ్చేసి కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి, తీర ప్రాంత మైదానాలు. సో తీర ప్రాంత మైదానాలు, మనకి తీర ప్రాంత మైదానాలు రెండు రకాలుగా ఉంటాయి. భారతదేశానికి రెండు వైపుల, మూడు వైపుల సముద్రం ఉంటుంది. మనకి వెస్టర్న్ వైపు, పశ్చిమ వైపు ఉండే తీర ప్రాంత మైదానాలు, తూర్పు వైపున అంటే మనకి ఈస్టర్న్ వైపు ఉండే తీర ప్రాంత మైదానాల గురించి చెప్పుకోవాలి. వాటి డిఫరెన్సెస్, క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు అవన్నీ చూడాలి. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతారు. తర్వాత ఏమున్నాయి, ఐలాండ్స్. మన భారతదేశంలో ఎటువంటి ఐలాండ్స్ ఉన్నాయి, సో ద్వీపాలు అనమాట, దీవులు. మనకి ప్రధానంగా ఏమున్నాయి, వెస్ట్ వైపు వచ్చేసి లక్షద్వీపులు ఉన్నాయి అరేబియా సముద్రంలో. బే ఆఫ్ బెంగాల్లో తూర్పు వైపున అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, రివరైన్ ఐలాండ్స్ ఉన్నాయి. మజూలి ఐలాండ్ బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది, ప్రపంచంలోని అతిపెద్ద నది ఆధారిత ద్వీపం అనమాట అది. సో అర్థమైందా, ఒక నదిలో ఉండే అతిపెద్ద ద్వీపం అదే ప్రపంచంలో, ఒక డిస్టిక్కే అది అస్సాంలో మజూలి. ఇంకా మనకి న్యూమోర్ ఐలాండ్ అని చెప్పేసి, హోప్ ఐలాండ్ అని, ఇలా చాలా ఉంటాయి. తర్వాత చివరిగా వచ్చేసి డెజర్ట్ అనమాట. మన భారతదేశంలో ఉండే డెజర్ట్. మనకి డెజర్ట్ మామూలుగా అయితే ఎడారులు అంటాం కదా, ఎడారులు మనకి రెండు రకాలుగా ఉంటాయన్నమాట మన ఇండియాలో. ఒకటి కోల్డ్ డెజర్ట్, ఇది లద్దాఖ్, కాశ్మీర్లో ఉంటుంది, అంటే శీతలంగా ఉండేది. ఇంకోటి థార్ డెజర్ట్. సో థార్ డెజర్ట్ అనమాట. అయితే మనకి ఎడారి చూసుకుంటే థార్ డెజర్ట్ అనమాట, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు, థార్ ఎడారి.
ఇది భారతదేశం నుంచి పాకిస్తాన్లోకి విస్తరించి ఉంటుంది. అది 80% ఈ ఎడారిలో 80% ఆఫ్ ది థార్ డెజర్ట్ లొకేటెడ్ విత్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే ఉంటుంది. 80%, 20% మాత్రమే పాకిస్తాన్లో ఉంటుంది. మనకి రాజస్థాన్లో ఎక్కువ పాటు ఉంటుంది ఈ డెజర్ట్ అనేది. గుజరాత్ వరకు విస్తరించి ఉంటుంది, రాజస్థాన్లో ఎక్కువ పాటు ఉంటుంది అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా ఇవి ఫిజికల్ డివిజన్స్ అన్నీ కూడా చూసుకోవాలి బేసిక్ ఇంట్రడక్షన్ తర్వాత దేంట్లో ఇండియన్ జాగ్రఫీలో. సో తర్వాత మీరు చూసుకోవాల్సింది క్లైమేట్ అనమాట. క్లైమేట్, సో ఇండియాలో ఎటువంటి క్లైమేట్ అంటే ఈ వాతావరణాలు, సో టైప్స్ అనమాట, ఎటువంటి క్లైమేట్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి భారతదేశంలో ఇవి. సో దీని తర్వాత మనకి ప్రధానంగా సాయిల్స్ అనమాట. భారతదేశంలో ఎటువంటి సాయిల్స్ అంటే మృత్తికలు. సో మృత్తికలు ఏమున్నాయి? సో ఒండ్రు మృత్తికలు, నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ సాయిల్స్, ఈవెన్ అల్యూవియల్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటాం కదా, అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఫారెస్ట్ టైప్స్ అనమాట. భారతదేశంలో ఎన్ని రకాల ఫారెస్ట్ ఉన్నాయి? సో ఫారెస్ట్ అంటే అడవులు. సో అడవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూసుకోవాలి. తర్వాత మనకి మినరల్ బెల్ట్స్ అనమాట. మినరల్ బెల్ట్స్ అంటే ఖనిజాలు ఉంటాయి కదా, ఖనిజాలు. సో ఖనిజాలు ఉండే ఏరియాస్ కావచ్చు, ఇంకా మనకి లేక్స్, ఇట్లా ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ. సో లేక్స్ కావచ్చు. నెక్స్ట్ పాపులేషన్కి సంబంధించి పాపులేషన్, సో పాపులేషను, ఇంకా మనకి ఇండస్ట్రీస్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్, ఇలా టాపిక్స్ అన్నీ చూసుకోవాలి. ఇందులోనే మీకు సోషల్ జాగ్రఫీ, అలానే ఇంకా మనకి ఎకనామిక్ జాగ్రఫీ మొత్తం కవర్ అవుతాయి ఇందులోనే. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటే ట్రైబల్ గ్రూప్స్. సో ఇండియాలో ఎటువంటి ట్రైబ్స్ ఉన్నారు, సో ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, ఇవి కావచ్చు. ఇంకా మనకి ప్లాటూస్ అనమాట, ఎడారులు, పీఠభూములు, ఎటువంటి పీఠభూములు ఉన్నాయి, ఎటువంటి ఎడారులు ఉన్నాయి, మినరల్ బెల్ట్స్ ఉన్నాయి, ఎటువంటి మినరల్, ఎటువంటి మైన్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఇటువంటి పాయింట్స్ అనేవి ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా ఇండియన్ జాగ్రఫీ నుంచి. మీకు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అడిగినా సరే, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిగినా సరే, డైరెక్ట్గా ఏబిసిడి క్వశ్చన్స్ అడిగినా సరే, ఎలా ప్రశ్న అడిగినా సరే వాటికి ఆన్సర్ చేసే విధంగా నేను మీకు కంటెంట్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాను. సో నీట్గా మీకు ఎక్కడ కూడా చాలా సోర్సెస్ నుంచి తీసుకొని మన క్లాసుల్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడ జాగ్రఫీలో ఈ భూగోళ శాస్త్రంలో ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు అసలు జాగ్రఫీ నుంచి పోటీ పరీక్షలకు అవసరమైన కంటెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసి మనకి పోటీ పరీక్షలకి, అది ఏ పోటీ పరీక్ష అయినా సరే పనికొచ్చే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్ అండ్ స్వీట్గా, ఎక్కడా కూడా లెంతీ లేకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పుకుందాం పోటీ పరీక్షల ప్రకారం. సో ఈ విధంగా ఇండియన్ జాగ్రఫీని మీరైతే ప్రిపేర్ అవ్వాలి. ఇటువంటి టాపిక్స్ అనేవి మేజర్గా అడుగుతారనమాట. వీటన్నిటి గురించి ఇప్పుడు హిమాలయాస్ అనేది మనం చెప్పుకుంటే 20 hours కూడా ఉంటుంది, కానీ పోటీ పరీక్షలకి కొంత పాటు మాత్రమే మనం చెప్పుకోవాలి. అక్కడే వస్తుంది. అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, యూపీఎస్సీ అయినా, ఎస్ఎస్సీ అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే, పోలీస్ కావచ్చు, ఏదైనా ఆ ఏరియాస్ మాత్రమే మనం ఈ మాడ్యూల్లో చెప్పుకుంటాం. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన లక్ష్యం ఏంటి? ఎగ్జామ్ క్లియర్ చేయడం. ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు మనం వెళ్ళాలి. సబ్జెక్ట్ని మరీ డెప్త్గా వెళ్ళిపోయినా కూడా ఎటువంటి ఏమి రావన్నమాట. సో డెప్త్గా వెళ్ళిపోవడం వల్ల కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజ్ వల్ల సరిగా చదవలేకపోతారు. జాగ్రఫీ అంటేనే గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. జాగ్రఫీ అంటేనే మొత్తం ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. లొకేషన్స్, హిల్స్, పీక్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేక్స్, ఆ లేక్స్ సంబంధించిన స్పెషాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? ఇంకొకటి, ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఫ్యాక్ట్స్ కొంచెం వెయిటేజ్ తగ్గింది, కానీ అవి రిమూవ్ చేయలేదు. అడుగుతారు, ఫ్యాక్ట్స్ అడుగుతారు, కానీ అవి స్టేట్మెంట్ ఎమోషన్స్లో అడుగుతున్నారు. అంటే ఒక స్టేట్మెంట్ లాగా అడుగుతున్నారు. కాబట్టి ఫ్యాక్ట్స్ని జాగ్రఫీలో ఎప్పుడు కూడా కేర్లెస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక లేక్ గురించి తీసుకుందాం. లేక్ తీసుకుందాం అనుకోడు. ఒకప్పుడు ఈ లేక్కి సంబంధించి ఈ లేక్ అనేది ఏ స్టేట్లో ఉన్నది, అంటే ఏ రాష్ట్రంలో ఉండేది అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇలా అడగట్లేదు. ఆ లేక్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఉంటాయి కదా, అది లఘువు లేక ఎలా ఏర్పడుతుంది, దానికి సంబంధించిన లక్షణాలు, ఇలాంటివి అడుగుతున్నారు. అంటే ఫ్యాక్ట్స్ అనేవి అడగట్లేదా అంటే అడుగుతారు. ఈ స్టేట్కి సంబంధించి స్టేట్మెంట్స్లో అడుగుతారు. ఇప్పుడు ఈ లేక్ ఉంది, ఒక లేక్ గురించి తీసుకుంటారు. ఇప్పుడు లేక్ లోక్తాక్ ఉంది, లోక్తాక్ సరస్సు గురించి ఒక ప్రశ్న అడిగారు అనుకోండి. సో ఎలా అడుగుతారు? ఇంతకుముందు డైరెక్ట్గా అడిగేవాళ్ళు లోక్తాక్ సరస్సు అనేది క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి, మణిపూర్లో ఉందని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే స్టేట్మెంట్స్ అడుగుతారు. సో లోక్తాక్ లేక్ ఈజ్ ద ఓన్లీ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అంటారు. లేదా సాంఘాయ్ డీరీస్, హోమ్ ఆఫ్ సాంఘాయ్ డీరీస్, లోక్తాక్ లేక్ అనేది సాంఘాయ్ డాన్సింగ్ డీర్ ఉంది కదా, దానికి ఒకే ఒక్క ఇల్లు లాంటిది అని చెప్పేసి అడుగుతారు. కుమిడీసు, కైబుల్ లంజౌ నేషనల్ పార్క్ అనేది ప్రపంచంలోనే
ఆ నీటి మీద తేలేడే ఒకే ఒక నేషనల్ పార్కు, అది లోక్తాక్ సరస్సు మీద లేదు. ఇటువంటి వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట జాగ్రఫీలో. కాబట్టి ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా మనం సబ్జెక్ట్ని కూడా చెప్పుకోవాలి. జాగ్రఫీ అంటే ఫిక్స్డ్గా ఉంది, హిమాలయాస్ అంటే స్టాటిక్ పోర్షన్ కదా, అది ఎప్పటికీ మారవు, అలానే ఉంటాయి. కాబట్టి అలానే ఎప్పుడో చెప్పుకుంటే అవే చదువుకుందామంటే అవ్వదు, దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉండాలి కోర్సులు. కాబట్టి మన శివన్ కాన్సెప్ట్స్లో కూడా మనము ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ క్లాసెస్ మొత్తం కూడా నీట్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట. సో అర్థమైందా? కాబట్టి ప్రతి అంశాన్ని నీట్గానే నిదానంగా చెప్పుకుందాం. ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పుకుందాము. ఎక్కడా కూడా ప్రశ్న అనేది మిస్ అవ్వకూడదు. అదే టార్గెట్తో మనమైతే ముందుకెళ్దాం. సో ఇంతవరకు అర్థమైంది కదా? ఇలా అనమాట, ఈ విధంగా అడుగుతారు. చాలా వెయిటేజ్ ఉంటుంది జాగ్రఫీ, చాలా వెయిటేజ్ ఉంటుంది. మీరు కానీ జాగ్రఫీలో క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ చేశారంటే యు ఆర్ ఎట్ ది టాప్ అనమాట. ఎందుకంటే చాలామంది జాగ్రఫీని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఎక్కువ మంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్లో మీరు కొంచెం పెర్ఫామ్ చేశారంటే చాలా ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే అందరూ ఈజీగా చదివే సబ్జెక్ట్ని అందరూ చదువుతారు, కానీ ఎక్కడ డిఫికల్టీగా ఉందో దాన్ని కొంచెం ఫేస్ చేసి ముందుకెళ్ళారంటే. ఇంకోటి, జాగ్రఫీ సబ్జెక్టు డిఫికల్టీ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేయండి. మీకు జాగ్రఫీని ఎంత సులువుగా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఈ మాడ్యూల్ ద్వారా చూద్దాం దీనికి సంబంధించి. సో ఫస్ట్ మనం ఇండియాకి సంబంధించి ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు భారతదేశానికి సంబంధించి మనం చెప్పుకునే భారత భూగోళ శాస్త్రం, దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు ఇండియా అనేది అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం ఎక్కడుంది, సో ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది, ఏ ప్రదేశంలో, సో దానికి సంబంధించిన కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో కూడా అడుగుతారు, కొన్ని ప్రశ్నలే వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే, సో జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అనమాట. అంటే మనకి అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం ఏవేంటి అక్షాంశాలు అంటే ఏంటి? లాటిట్యూడ్స్ అంటారు. రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్ అనమాట. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి నీట్గా చెప్తాను ప్రతి ఒక్క అంశం కూడా. సో లాంగిట్యూడ్స్ అంటారు. సో అర్థమైందా? సో రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్, అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్ అనమాట. సో అర్థమైంది కదా? మనకి అక్షాంశాలు అనేవి నార్త్ నుంచి ఎలా ఉంటాయి, మనకి ఇట్లా ఉంటాయి అనమాట, ఈస్ట్ వెస్ట్ ఇలా ఉంటాయి. సో ఇవి మనకి నార్త్ నుంచి సౌత్ వరకు ఉంటాయి అనమాట. అర్థమైంది కదా? సో అయితే అక్షాంశాలు రేఖాంశాలు, ఇప్పుడు ఒక కంట్రీకి, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక దేశంలో ఉండే రాజధాని మీద అటాక్ చేయాలి, మిసైల్ అటాక్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మిసైల్ పొజిషన్ని అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, సో మనం హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడ నుంచి కూకట్పల్లి లొకేషన్కి వెళ్ళాలి. కూకట్పల్లికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం. కానీ ఆ గూగుల్ మ్యాప్స్ బ్యాక్గ్రౌండ్లో అది అక్షాంశాలు రేఖాంశాలని బేస్ చేసుకొని ఆ లొకేషన్ చూపిస్తాయన్నమాట. కోఆర్డినేట్స్ అంటారు. కోఆర్డినేట్స్ అంటే ఇవే అనమాట. మీరు ఎక్కువగా మనకి ఏజెంట్లు వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కోఆర్డినేట్స్ అనేవి. అవేంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాయన్నమాట. అర్థమైందా? కాబట్టి అక్షాంశాలని రేఖాంశాలని బేస్ చేసుకొని ఒక లొకేషన్ చెప్తారు. ఇలా భారతదేశం అనేది ప్రపంచ పటంలో ఎక్కడుందనేది అక్షాంశాలు రేఖాంశాలను బేస్ చేసుకొని చెప్తారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లాటిట్యూడ్లో ఎక్స్టెంట్ అనమాట. సో మన ఇండియా అనేది మొత్తం కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఏ ఏరియాలో ఉంది, నెక్స్ట్ మన గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఏ ఏరియాలో ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఇలా అనమాట, ఇప్పుడు ఇలా. సో ఇలా ఇక్కడి నుంచి ఇండియా ఇంతవరకు ఉంది, ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంది, మొత్తం ఓవరాల్ లొకేషన్లో ఎలా ఉందనేది చూద్దాం. సో ఫ్రమ్ 6 degrees 8 seconds నార్త్, సో నార్త్ కన్యాకుమారి టు 37 degrees 6 seconds నార్త్ లద్దాఖ్, స్పానింగ్ అప్రాక్సిమేట్లీ 3200 కిలోమీటర్స్. కాబట్టి మన భారతదేశం అనేది కన్యాకుమారి దగ్గర నుంచి లద్దాఖ్ వరకు, పైన కాశ్మీర్ ఉంది కదా, అంతవరకు మొత్తం 3200 కిలోమీటర్ల పొడవును విస్తరించింది. సో ఇక్కడ చూడండి మ్యాప్లో, ఒక్కసారి మనం మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లొకేషన్ తీసుకోండి, ఇక్కడ కన్యాకుమారి వరకు. సో కన్యాకుమారి వరకు అనమాట. ఎందుకంటే మనకి ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్, ఇది ఈక్వేటర్ 0 degrees, ఇక్కడ ఉంటుంది ఇండియా. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఉంటుంది, అంటే 6 degrees అనమాట. 6 degrees ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది ఇండియా. ఇక్కడ నుంచి ఇండియా అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? భూమధ్య రేఖకి పైన, అంటే మన భారతదేశం ఎక్కడుంది? నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, ఉత్తరార్ధ గోళంలో ఉందన్నమాట. ఇది సదరన్ హెమిస్ఫియర్, ఇది వచ్చేసి నార్థన్ హెమిస్ఫియర్. కాబట్టి మన భారతదేశం వచ్చేసి ఉత్తరార్ధ గోళంలో ఉందన్నమాట, నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇండియాది ఇంతవరకు లెంత్ చూసుకుంటే ఎంత ఉందంట? 3200 కిలోమీటర్లు. సో నార్త్ నుంచి సౌత్కి ఎంత ఉంది డిస్టెన్స్ అనేది?
3200 కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఎక్కడి నుంచి? లద్దాఖ్ నుంచి, పైన లద్దాఖ్ నుంచి కింద కాశ్మీర్ వరకు అనమాట. సో తర్వాత ఇదేంటి, ఇది మనం చెప్పుకున్నది అక్షాంశాలను బేస్ చేసుకొని. ఇట్లా ఉంటాయి కదా అక్షాంశాలు, ఇలా ఉంటాయి కదా. సో ఇలా ఉంటాయి అక్షాంశాలు బేస్ చేసుకొని, అంటే నార్త్ నుంచి మనకి ఇలా ఉంటాయి కదా. కాబట్టి 3200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట, ఎక్కడి నుంచి? లద్దాఖ్ నుంచి కన్యాకుమారి వరకు. సో ఇది అక్షాంశాలను బేస్ చేసుకొని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు రేఖాంశాలను బేస్ చేసుకొని, సో రేఖాంశాలను బేస్ చేసుకుంటే లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ అనమాట. లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ అంటే రేఖాంశాలను బేస్ చేసుకొని. ఇందాక అక్షాంశాల ఆధారంగా చెప్పుకున్నాము, ఇప్పుడు రేఖాంశాల ఆధారంగా చూసుకుంటే ఫ్రమ్ 68 degrees 7 seconds ఈస్ట్ గుజరాత్ టు 97 degrees 25 seconds ఈస్ట్ అనమాట. సో ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ కవరింగ్ ది 2900 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ ఎంత అంట? 2900. అంటే ఇక్కడ చూడండి మనకి అక్షాంశాల ప్రకారం అయితే లడఖ్ నుంచి, సో లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు మనము కౌంట్ చేసుకున్నాం. ఎంత ఉందయా అంటే 3200 కిలోమీటర్లు ఉందన్నమాట. అర్థమైందా? అంటే మనకి నార్త్ నుంచి సౌత్ వరకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గుజరాత్ కాడి నుంచి, సో గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, ఎందుకంటే మనం ఇవే కదా సరిహద్దులు. సో తూర్పు పశ్చిమ సరిహద్దులు ఇవే. అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎంతవరకు ఉందంటే 2900 కిలోమీటర్లు అనమాట. సో అంటే ఏంటి? ఇలా ఈస్ట్ వెస్ట్కి. సో ఇలా ఉందన్నమాట మన దేశం అనేది. ప్రపంచ పటంలో కూడా ఈ లొకేషన్స్లో ఉంది. 97 degrees, అలానే ఇది వచ్చేసి 37 degrees అక్షాంశాలు, ఇలా ఎడ్జెస్ అనమాట. ఇవి సరిహద్దులు ప్రపంచ పటంలో ఈ లొకేషన్స్లో మన ఉందన్నమాట. అంటే మన దేశం అనేది ఇక్కడ మీరు మ్యాప్లో చూడండి, జాగ్రఫీ మొత్తం కూడా మ్యాప్స్ ఆధారంగానే వెళ్ళాలి. అప్పుడే మీకు సబ్జెక్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రఫీ లెక్చర్స్ అనేవి మ్యాప్స్ లేకుండా చెప్పారంటే ఇట్స్ ఏ జీరో, అర్థం కాదు. మీరు చూసుకునేటప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత మర్చిపోతారు. ఎప్పుడైతే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మీ బ్రెయిన్లో ఉంటుందో, మీ మనసులో తెలియాలి ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. మీరు కళ్ళు మూసుకున్న లొకేషన్స్ గుర్తుండాలి నీట్గా, అలా అనమాట. సో కాబట్టి మనకి నార్త్ నుంచి సౌత్ వరకు 3200 కిలోమీటర్లు. ఇప్పుడు గుజరాత్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, సో అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎంత ఉంది? 2900 కిలోమీటర్లు. సో 2900 కిలోమీటర్లు అంటే మనకి నార్త్ నుంచి సౌత్ వైపు ఎక్కువ ఉందన్నమాట. అవునా కాదా? జాగ్రఫీ ఎక్స్టెంట్ అంటే ఈ మొత్తం కూడా భూ విస్తరణ ఎక్కువ ఉంది కదా. అంటే ఎంత ఎక్కువ ఉంది? 300 కిలోమీటర్లు ఎక్కువ పొడవు ఉందన్నమాట. ఇది వెస్ట్ నుంచి, పశ్చిమ నుంచి తూర్పు కంటే కూడా ఉత్తరం నుంచి దక్షిణానికి 300 కిలోమీటర్లు ఎక్కువ ఉంది భారతదేశం విస్తరించి ఉందన్నమాట. సో అర్థమైంది కదా. ఇవి సరిహద్దులు భారతదేశానికి సంబంధించి. మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మనకి నార్త్ వైపు పామీర్ నాట్ అనమాట. పామీర్ నాట్ అంటారు, పామీర్ నాట్. సో పామీర్ నాట్ ఇక్కడ ఉంటుంది. ఇది మనకి ఉత్తరం. ఇక్కడ వచ్చేసి కన్యాకుమారి, ఇక్కడ వచ్చేసి పామీర్ నాటు. ఇక్కడ మనకి గుజరాత్ అనమాట, గుజరాత్ ప్రాంతం. ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఇవి సరిహద్దులు మనకి భారతదేశంలో సంబంధించినటువంటి మనకి భూ విస్తరణ సరిహద్దులు ఎంతవరకు విస్తరించింది భారతదేశం అనడానికి. సో అర్థమైంది కదా ఎంతవరకు? అక్షాంశాలు రేఖాంశాలను బేస్ చేసుకుని ఎంతవరకు ఉందని మనం చూసాం కదా భారతదేశానికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా ఏముంది. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం అనేది ఎటువంటి దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది, అంటే నైబరింగ్ కంట్రీస్ అనమాట. సో నైబరింగ్ కంట్రీస్ అంటాం కదా. సో నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటి? పొరుగు దేశాలు. భారతదేశం ఏ దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? అది ల్యాండ్ బోర్డర్ కావచ్చు, సీ బోర్డర్ కావచ్చు. అంటే ఏ దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది, ఎక్కువ ఏ దేశంతో భూ సరిహద్దు పంచుకుంటుంది, అలానే తక్కువ ఏ దేశంతో భూమి సరిహద్దు పంచుకుంటుంది అనేది చూద్దాం. సో ఓకేనా. ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూడండి మీరు నీట్గా. ఇది మన ఇండియా. సో మొత్తం గ్రీన్ కలర్లో ఉండేదంతా కూడా మన భారతదేశం, మన భారత్ అనమాట. అయితే మనకి చూడండి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి? చైనా, భూటాను, ఇక్కడ బంగ్లాదేశు, మయన్మారు, పాకిస్తాను, నేపాల్. ఇవన్నీ ఏంటి? ఇక్కడ ఆఫ్ఘనిస్తాను, ఇది ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ ఏంటి? ల్యాండ్ అనమాట. అంటే భూమి ద్వారా భూ సరిహద్దులు, ల్యాండ్ బోర్డర్ కంట్రీస్ అనమాట. అంటే మనకి ల్యాండ్తో డైరెక్ట్గా మనం వాళ్ళతో సరిహద్దు పంచుకుంటున్నాం. అదే సముద్రంతో మనం చూసుకుంటే శ్రీలంక, ఇక్కడ వచ్చేసి మాల్దీవ్స్ ఉంటుంది, కింద మాల్దీవ్స్ ఉంటుంది, ఇక్కడ మనకి ఇండోనేషియా ఉంటుంది. ఇలా మనము పంచుకుంటాం అనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇక్కడ వరకు ఉంటాయి కాబట్టి, సుమత్రా వరకు ఉంటాయి. కాబట్టి మన భారతదేశం అనేది 2 రకాలుగా దేశాలతో బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకటి భూ సరిహద్దులు, అంటే
ల్యాండ్కు ఉన్నటువంటి ఫ్రంటియర్స్ అనమాట. సో బోర్డర్, ల్యాండ్ బోర్డర్, ఇంకోటి వచ్చేసి సీ బోర్డరు అంటే సముద్రాలకు సంబంధించినటువంటి బోర్డర్ అనమాట. ఇప్పుడు చూద్దాం మనం ఏ దేశంతో మనం సరిహద్దు అనేది పంచుకుంటూ ఉన్నామనేది ప్రధానంగా ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని వచ్చేసి ఏంటి? కాబుల్. సో ఆఫ్ఘనిస్తాన్తో ఎంత అంట? 106. సో 106 కిలోమీటర్లు. సో 106 కిలోమీటర్లు ఇదే తక్కువ అనమాట, తక్కువ. సో గుర్తుపెట్టుకోండి, మొత్తము మన భూమి ద్వారా, సో భూమి ద్వారా సరిహద్దు పంచుకునే దాంట్లో అతి తక్కువ బోర్డర్ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్తోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా ఇది పిఓకే, ఇప్పుడు పాకిస్తాన్ ఒకబడి కాశ్మీర్లో ఉంది, కానీ మనం ఆఫ్ఘనిస్తాన్తో కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది ఇండియా అనేది. సో మన ఇండియాను జాగ్రఫీ పరంగా మన ఆఫ్ఘనిస్తాన్ దేశంతో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటాం. క్లియర్ కదా ఇంతవరకు? కాబట్టి మన ఇండియా అనేది భూ సరిహద్దులో, ల్యాండ్ బోర్డర్లో తక్కువ ఏ దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటుందంటే ఆఫ్ఘనిస్తాన్తో. తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్. సో 1971లో ఏర్పడింది. సో మొత్తం ఎంతంట? అప్రాక్సిమేట్లీ 4096 కిలోమీటర్లు. ఇది ఎక్కువ అనమాట. సో ఎక్కువ. సో హైస్ట్ లోయెస్ట్ అనమాట. ఇది హైస్ట్. మొత్తం చూడండి, అన్ని దేశాలతో మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఏ దేశంతో మనం బోర్డర్ షేర్ చేసుకుంటున్నామంటే బంగ్లాదేశ్తో, తక్కువ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. కానీ చాలామంది ఆశ్చర్యపోతారు, బంగ్లాదేశ్ చూడడానికి రౌండ్గా చిన్నగానే ఉంది కదా, చైనా చాలా పెద్దగా ఉంది కదా. ఇక్కడ చూడండి, చైనా అనేది ఇక్కడి నుంచి చైనా, ఇదంతా చైనానే. ఏంది ఎంత ఉంది కదా చైనా, ఇక్కడి నుంచి ఎంతవరకు చైనా ఉంది కదా, మరి బంగ్లాదేశ్ ఇక్కడే ఉంది కదా. సో బంగ్లాదేశ్తో ఎక్కువ బోర్డర్ ఏంటి అనుకుంటారు. ఇక్కడ చూడండి వంపులు, ఈ వంపులు ఇవన్నీ మొత్తం కౌంట్ చేసుకుంటే మనము దీనికంటే కూడా బంగ్లాదేశ్తోనే ఎక్కువ బోర్డర్ షేర్ చేసుకుంటాం. సో అర్థమైందా? కాబట్టి మన భూ సరిహద్దు, ల్యాండ్ బోర్డర్లో మనం ఎక్కువగా సరిహద్దు పంచుకునేది ఏ దేశంతో అంటే బంగ్లాదేశ్తో అనమాట. కాబట్టి మొత్తం అది అప్రాక్సిమేట్లీ 4096 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత భూటాన్. సో భూటాన్ దేశంతో, భూటాన్ రాజధాని వచ్చేసి థింపు అనేది భూటాన్ రాజధాని. ఇది ఆల్మోస్ట్ 699 కిలోమీటర్లు. సో కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఇవి నంబర్స్ అనేవి అటు ఇటుగా ఉంటాయి, అయినా మీరు ఇవి రెండు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఒకటి ఇంకోటి వచ్చేసి బంగ్లాదేశ్. ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత ఆర్డర్లో అడుగుతారు, బంగ్లాదేశ్ కానీ నుంచి ఆర్డర్లో అడుగుతారు, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చైనా, అంటే మనకి టిబెట్తో కలిపి. సో చైనా వచ్చేసి అంతా 3488 కిలోమీటర్స్ అనమాట. సో ఇది. నెక్స్ట్ మయన్మార్. సో మయన్మార్తో 1643 కిలోమీటర్లు అనమాట. నెక్స్ట్ నేపాల్. నెక్స్ట్ ఏ దేశంతో బోర్డర్ షేర్ చేసుకున్నాం? నేపాల్. సో నేపాల్తో వచ్చేసి 1751 కిలోమీటర్ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్తో ఎంత? 3323 కిలోమీటర్లు షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ శ్రీలంక, మాల్దీవ్స్. ఈ రెండు కూడా సముద్రాలు అనమాట. శ్రీలంక, మాల్దీవ్స్ అనేవి మనకి సీ బోర్డర్, సముద్ర మార్గం ద్వారా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటాం. ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ల్యాండ్ ద్వారా మనం బోర్డర్ షేర్ చేసుకుంటాం కదా, అందులో ఆర్డర్ చూద్దాం. ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో ఫ్యాక్ట్సే. సో దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కానీ మీరు చూడండి, ప్రతి ఒక్క ఎగ్జామ్లు ఇవి అడుగుతూనే ఉంటారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా, అతిపెద్ద ఎగ్జామ్ అయిన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఇప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. ఎప్పుడు ఆల్టర్నేటివ్ ఇయర్స్లో అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఒక్కసారి చూద్దాం, మన ఇండియా అనేది ఎక్కువ ఏ దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది? ఎక్కువ శాతము బంగ్లాదేశ్తో. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే బంగ్లాదేశ్. సో మొట్టమొదటిది బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్ తర్వాత ఎక్కువగా బోర్డర్ షేర్ చేసుకునేది చైనా. సెకండ్ వచ్చేసి చైనా, తర్వాత వచ్చేసి చైనా అనమాట. సో చైనా తర్వాత ఎక్కువగా బోర్డర్ షేర్ చేసుకునే కంట్రీ వచ్చేసి పాకిస్తాన్. సో మూడవది వచ్చేసి పాకిస్తాన్. సో 4 వచ్చేసి ఏ కంట్రీ అంటే నేపాల్ అనమాట. 4 వచ్చేసి నేపాల్ 1751. సో 1751. సో తర్వాత ఏ కంట్రీతో మనం బోర్డర్ షేర్ చేసుకుంటున్నాం అంటే 5th వచ్చేసి మయన్మార్ అనమాట. సో మయన్మారు. తర్వాత వచ్చేసి భూటాన్. 6th వచ్చేసి భూటాన్. సో ఇక్కడ 7th వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఇలా మనం 7 దేశాలతో భూ సరిహద్దు అనేది పంచుకుంటున్నాం. 7 దేశాలతో భూ సరిహద్దు అనేది పంచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మనం ఇవన్నీ కూడా ఆర్డర్ రాసుకుందాం నీట్గా. కాబట్టి ఫస్ట్ ఏదంట? బంగ్లాదేశ్. ఫస్ట్ బంగ్లాదేశ్తో మన బోర్డర్ అనేది ఎక్కువ షేర్ చేసుకుంటున్నాం. సో బంగ్లాదేశ్ తర్వాత ఏ కంట్రీతో? చైనాతో. సో బంగ్లాదేశ్ తర్వాత చైనాతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటున్నాం, చైనాతో. సో తర్వాత ఏ కంట్రీ? పాకిస్తాన్. సో తర్వాత పాకిస్తాన్. సో మూడవది వచ్చేసేది
పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటున్నాం. సో 4వది వచ్చేసి ఏంటి? నేపాల్. సో 4వ కంట్రీ వచ్చేసి నేపాల్. సో తర్వాత 5th కంట్రీ వచ్చేసి మయన్మార్. సో మయన్మార్ తర్వాత భూటాన్. సో భూటాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్. సో కాబట్టి ఆఫ్ఘనిస్తాను లీస్ట్ అనమాట, బంగ్లాదేశ్ అనేది హైయెస్ట్. సో లాంగెస్ట్ బోర్డర్ వచ్చేసి ఇది అనమాట, లాంగెస్ట్ బోర్డర్. కాబట్టి భూసరిహద్దు. అర్థమైంది కదా? ఇలా అనమాట. ఒక్కసారి మీరు నీట్గా ఇలా ఫోకస్ చేశారంటే గుర్తుండిపోతాయి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ 4 అడగొచ్చు, లేదా తర్వాత 4 అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు మీకు డిఫికల్టీగా. సో చాలా క్లారిటీగా చూసుకోండి. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది.